ఇన్స్టాల్ చేశారు. ఆ టీవీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దేశానికే ఒక లెజెండ్. తెలుగు వారి నవ్వడం వల్ల సాధ్యం కాదు. దేశానికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మహానాడు జరుపుకోవడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు చిత్తూరులో కూడా మా 4వ క్లస్టర్లో మహానాడు ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది మా డివిజన్ ఇన్ఛార్జీలతో. ఈరోజు మహానాడు అంటే ముఖ్యంగా మన నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మనం జరుపుకోవడం జరుగుతోంది. ఆ రోజు ఆయన 18 నెలలకే తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న వ్యక్తి. అదేవిధంగా బలుగు బలహీన వర్గాలకు కూడా ఆ రోజు పెద్దపీట వేసిన వ్యక్తి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఎంతోమంది యువతను కూడా ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొని వచ్చి వారికి కూడా ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన చిత్తూరులో తీసుకుంటే ఈరోజు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ఈరోజు మన చిత్తూరుని ఏ విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందో ప్రతి ఒక్కరు చూస్తున్నాము. ఈరోజు ఎక్కడా లేని విధంగా మన చిత్తూరుని మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆయనకి తోడుగా ఈరోజు మన నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా ఈరోజు ఉంటామనేసి తెలియజేసుకుంటూ ఈ మహానాడిని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. 26 సంవత్సరం సందర్భంగా మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మదినాన ప్రతి సంవత్సరం జరిగే మహానాడు కార్యక్రమం ఈనాడు పర్సనల్గా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశానుసారం ఆయన డీజిల్ రేట్లు ఇతర వస్తువులను కూడా తగ్గించుకోవాలని చెప్పిన కార్యక్రమం మీద మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతన్ని అభినందిస్తూ ఆయన కూడా ఖర్చులు తగ్గించుకొని ఈరోజు క్యాన్వాయిని కూడా తగ్గించుకున్నారు. అలాగే ఈరోజు మహానాడు నెల్లూరులో జరగాల్సింది దాన్ని అక్కడ కానీ జరిపితే రాష్ట్రం మొత్తం మీద అన్ని వెహికల్స్ ఖర్చులు ఎక్కువైపోతాయి. దానికి మన మోడీ గారి యొక్క ప్రతిజ్ఞని దెబ్బతీసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు పర్చువల్గా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో నుంచి మండల లాస్ట్కి క్లస్టర్ల వరకు పెట్టడం జరిగింది. ఈరోజు 1875 క్లస్టర్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమం నేరుగానే వీక్షిస్తున్నారు. అక్కడైతే కొన్ని 20,000-30,000 మందితో జరిగేటువంటి కార్యక్రమం ఈరోజు లక్షలాది మంది కార్యకర్తలు ఈరోజు తిలకిస్తున్నారు. ఇంతకుముందే మన చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకులు మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భించింది అందరికీ తెలిసిన విషయం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళ బొమ్మలు పెట్టినా కూడా ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా అని కూడా తెలిసే పరిస్థితి కాదు. మనం నార్త్ ఇండియాకి పోతే తెలుగు వాళ్ళు కూడా మద్రాసు చేరేవాళ్ళు. అలాంటిది రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 మాసాల్లోనే ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి ఒక రికార్డు సృష్టించారు. అలాంటి వ్యక్తి ఆ రోజు ఇక్కడి రాష్ట్రంలోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా చక్రం తిప్పి ఎన్నో కార్యక్రమాలు చేశారు. రామారావు గారు పెట్టిన పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆనాడే మహిళలకి భాగస్వామ్యం అంటే రాజకీయంగా అయితే మన లోకల్ బాడీస్లో అన్నింటిలో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 45 రూపాయలు పెన్షన్ కూడా మొట్టమొదటిసారి పెట్టింది ఎన్టీ రామారావు గారు. కరెంటు ఫ్రీగా ఇచ్చారు. నామినల్ రేటుతో కరెంటు ఇవ్వడం ఆ రోజు రైతులకి ఎంతో ఉపయోగమైంది. ఇవన్నీ కార్యక్రమాలు చూస్తుంటే ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టిన కార్యక్రమాలనే కొద్దిగా డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నారు తప్పితే కొత్త కార్యక్రమాలు ఏవి లేవు. ఈరోజు తర్వాత వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని ఒక కొలమానంగా చూపిస్తూ ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినటువంటి ఒక ప్రభుత్వం చూసాం. అలాంటి ప్రభుత్వం ఎవరు చూసి ఉండరు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత
ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మనకి అభివృద్ధి నిలిచిపోయిందో మనం చూసాం. ఒక రాజధాని లేకుండా ఒక అమరావతిని ఒక రాజధానిగా మనం ప్రతిఘటిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పేరు వస్తుందని 3 రాజధాని పేరు పెట్టి లాస్ట్కి ఒక రాజధాని పేరు కూడా పెట్టరా. ఈరోజు మావిగా అని పేరు పెట్టి దాన్ని ఏదో విధంగా బిమ్మిని చేయాలని చూస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ మహానాడులో 20 ప్రతిపాదనలు పెట్టారు. 20 ప్రతిపాదనలు కూడా వాళ్ళు మాట్లాడతారు, దానికి తీర్మానాలు కూడా చేస్తారు. మనం పెట్టినటువంటి మేనిఫెస్టోలో స్త్రీ శక్తి పైన ఎక్కువగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చిత్తూరు నియోజకవర్గంలో గురజాల జగన్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి వార్డులో కానివ్వండి, చిత్తూరు రూరల్లో కానీ, గుడిపాల మండలంలో కూడా అన్ని కార్యక్రమాలు ఒక గుడిపాల మండలంలో దగ్గర 30 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. టౌన్లో చెప్పేసుకుంటే ఇంకా ఎంతో ఎక్కువది. మనం ఇక కాలువలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈరోజు రోడ్డు వైడనింగ్ అనేది మేమున్నా కూడా చేయలేని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ గారు ముందు నిలబడి రోడ్ వైడనింగ్ చేస్తూ ఒక సిటీలాగా తయారు చేయాలా అనే కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన నాయకత్వాన్ని ఈరోజు చిత్తూరు నియోజకవర్గం ముందుకెళ్తుందని మేము భావిస్తున్నాం.